అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప మర్మం ఉంది తెలుసా ఇక్కడ. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరెక్కడున్నారు? మీరున్న బాధలు చెప్పండి, మీరున్న కష్టాలు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, దేవుడు విడిపిస్తాడు వాటన్నిటి నుంచి. ఆమె పౌలు ఎక్కడున్నాడు? శీల ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి గట్టిగా. ఇది ప్రవచన వాక్యం, అర్థమైందా? ఇప్పుడు మీరెక్కడున్నారు? అన్న సీనన్న ఎక్కడున్నారు మీరు? చెప్పండి, సిగ్గుపడొద్దు. ఎక్కడున్నారు మీరు? దేవుడి సన్నిధిలో ఉన్నారు కాదంటలా. బాధలనే చెరసాలలో మీరున్నారు, అర్థమైందా? ఎక్కడున్నారు? అప్పుల బాధల్లో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మరణ ఛాయలలో మీరున్నారు, పాపపు ఊబిలో మీరున్నారు. అయితే గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు మరియు శీలను బంధించబడి చెరసాలలో ఉంటే వాళ్ళు ఏమి చేశారంటే, మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? ఏం జరిగింది? ఖైదీలు వింటున్నారు. చాలా జాగ్రత్తగానండి. మీకు శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? పౌలుకి శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? శీలకి శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడ చూస్తే ప్రియులరా, వారు బంధించబడి అక్కడ ఉన్నప్పుడు బంధకాలలో కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు అక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధకాల్లోకి పంపించి బంధకాల్లో ఉన్నటువంటి ఖైదీలు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క కార్యాన్ని చూచి బంధకాల్లో విడిపించబడడానికి బంధకాల్లో ఉన్నవారి దగ్గరికి దేవుడు ఏం చేశాడు? తన దాసుల్ని పంపించాడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చిన కష్టం, ఈరోజు నీకు వచ్చిన అప్పుల బాధలు, ఈరోజు నీకు వచ్చిన అనారోగ్య పరిస్థితి, అది దేనికంటే నీలాగా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా విని నీ బంధకాల్లో, నీ అప్పుల బాధల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రార్థించి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉంటే, అర్థమైందండి? ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూస్తున్నటువంటి అక్కడ ఉన్నారు కదా ఖైదీలు, బంధించబడి ఉన్న ఖైదీలు ఏం చేస్తున్నారంట? విన్నారంట.